ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనము ఆలకిస్తున్నాం. గడిచిన వారంలో దావీదు గారు చెప్పినట్టుగా పాపములోనే మా అమ్మ గర్భం ధరించింది, పాపములోనే నేను జన్మించి ఉన్నాను అనేటువంటి మాటను బట్టి కానీ, లేదు అనంటే లేవి అనేటువంటి వ్యక్తి తాను పుట్టక మునుపు అబ్రహాములో ఉండగా అబ్రహాము మెల్కీసెదెకు అనేటువంటి యాజకుడికి దశమ భాగమును కట్టినప్పుడు లేవి కూడా కట్టినవాడే అనేటువంటి సందర్భాన్ని బట్టి, మరి ఆదాము పాపం చేసినప్పుడు మనము కూడా పాపము చేసిన వారమేనా, దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని బట్టి మనము ఒక గంట వర్తమానాన్ని మనం ఆలకించాం. దేవుడే ఆదాము అవ్వలను ఆశీర్వదించి వివాహము అనేటువంటి ఒక బంధమును ఏర్పాటు చేసి పిల్లలని కనండి అని అన్నాడు, అభివృద్ధి చెందండి అని అన్నాడు, విస్తరించండి అన్నాడు, లోకమును నిండించండి అని చెప్పడం జరిగింది. చెప్పటమే కాదు, పిల్లలు అనేటువంటి గర్భ ఫలాలను కూడా ఇస్తూ వస్తున్నాడు. గనుకనే ఇప్పటి వరకు ఇంత జనాభా లోకములో పెరిగింది. అందును బట్టే ఇప్పటికీ ఈ ఆశీర్వాదము మనలో ఉంటున్నది. ఇందులో దైవజనులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా ఇది ఒక పవిత్ర కార్యము గనుకనే వివాహము చేసుకోవటం జరుగుతున్నది. స్వయంగా దేవుడే హోషేయ లాంటి భక్తులని వివాహము చేసుకోమని చెప్పటం జరిగింది. కనుక వివాహము చేసుకోమని చెప్పినటువంటి దేవుని మాటను బట్టి కానీ, ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదమును బట్టి కానీ, అనుగ్రహించినటువంటి గర్భ ఫలములను బట్టి కానీ ఇది పాపము కాదు. ఒకవేళ అది పాపమైనట్లయితే పరోక్షంగా దేవుడే పాపం చేసినటువంటి వాడవుతాడు. ఏ1 ముద్దాయి ఎవరు అనవలసి వస్తుంది అంటే మన నోట అది అనకూడదు. కానీ ఎందుకంటే దీని విషయంలో క్రైస్తవ సమాజంలో భిన్నమైన బలమైన స్వరాలు, అభిప్రాయాలు ఉన్నాయి గనక ఆ మాట అనవలసి వస్తున్నది. ఆదాము అవ్వలు గనక తప్పు మాది కాదు మీదే అన్నట్లుగా ఏ రకంగానైతే మాట్లాడారో, ఈరోజు ఈ విషయంలో క్రైస్తవ సమాజం యొక్క భావన, వాదము మీదే అన్నట్లుగా దేవుని వైపు ఏలెత్తి చూపించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇకపోతే పాపము అనేటువంటిది ఆదాము చేయుట ద్వారా, హవ్వ చేయుట ద్వారా లోకములో ప్రవేశించబడింది, లోకములో ఉండింది. అది మొదలుకొని ఒక కయీను కావచ్చు, ఆ పిమ్మట ఉన్నటువంటి
అనేక తరాలలో ఉన్నటువంటి అనేక పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లాది జనులు పాపం చేస్తూ వస్తున్నారు. పరిశుద్ధులు ఎక్కువనా, పాపులు ఎక్కువనా అనంటే అసలు పరిశుద్ధులకి పాపులకి పోలికే ఉండదు. అంటే రేషియో చాలా వ్యత్యాసం ఉంటుంది. 1:100 అని అనుకోవచ్చా అంటే ఏమో పూర్వంలో అనుకోవచ్చేమో, కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదేమో అనిపిస్తుంది. 1:1000 వేయాలా అని ఆలోచించాల్సిన పరిస్థితి. ఏమో ఎందుకైనా మంచిది 1:1000 10,000 వేస్తే బెటర్ ఏమో అన్నట్లుగా ఈరోజు వ్యవహారాలు, పరిస్థితులు ఉన్నాయి. అలా పాపము లోకములో ఉన్నది, ఉంటూ వస్తున్నది. పాపము లోకములో ఉన్నటువంటి కాలములో దావీదు గారు జన్మించారు. వాళ్ళమ్మ పాపం చేసింది అని అనలేదు ఆయన. పాపమును చేస్తూ ఉంటుండగా నేను పుట్టాను అని అనలేదు ఆయన. లోకములో పాపమున్నది అని తాను లోకము యొక్క స్థితిని తెలియచేయటానికి మాట్లాడాడు ఆయన. ఏదో వాళ్ళ అమ్మ గురించి మాట్లాడడానికి, తన గురించి మాట్లాడడానికి చెప్పలేదు అక్కడ. అది సందర్భము లోకం ఎలా పాడైపోయిందంటే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం కదా. రోజులు మంచి లేవురా, బయటకు వెళ్తే జాగ్రత్త అని చెప్తా ఉంటాం కదా. ఒరే నేరాలు ఘోరాలు చాలా జరుగుతున్నాయి అని అంటే నువ్వు నేరం చేస్తున్నావు, నువ్వు ఘోరం చేస్తున్నావు అని కాదు కదా దాని అర్థం. లోకంలో పరిస్థితులు ఆ విధంగా నెలకొని ఉన్నాయి, నీవు జాగ్రత్త పడుము అని చెప్పడం దాని ఉద్దేశం. ఇక ఈ దినమున దీన్ని కొనసాగిస్తూ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, అసలు మనిషి జన్మిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి మానసిక స్థితితో పుడుతున్నాడు. చాలామంది ఇక్కడ కొంచెం ఇలా చర్చ జరిగినప్పుడు, చర్చలు జరిగినప్పుడు అంటే మనిషి ఓకే అని మాట్లాడుతూ పాపం చేశాడు లేదా పాపిగా పుట్టాడు అని అనటం లేదు, కానీ పాప స్వభావముతో పుట్టుతున్నారు అని అంటుంటారు. పాపంతో పుట్టటము, పాప స్వభావంతో పుట్టటము అంటే ఏంటి డిఫరెన్స్ అనంటే, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక ఆదాము పండు తిని పాపపు స్వభావాన్ని పెంచుకున్నాడు, ఇక ఆ పాపపు స్వభావము వారసత్వంగా అలాగే కొనసాగుచున్నది అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. ఒకటి ఆలోచించండి, పండు తిన్న తర్వాత అదనముగా ఆదాము గారికి ఏ పాప స్వభావము వచ్చింది? మీరు ఆలోచించండి. అదనంగా ఏ పాప స్వభావం వచ్చింది? ఒక మాట చెప్పండి. ఆదాము పండు తినకముందు పాపం చేశాడా, పండు తిన్న తర్వాత పాపం చేశాడా? ఎనీవన్ స్పందించండి ఎవరైనా ఒకరు. ఆదాము పండు తినకముందు పాపం చేశాడా, పండు తిన్న తర్వాత పాపం చేశాడా? తినకముందే మెంటల్. ఎస్ తిన్న తర్వాత అంటున్నావు తమ్ముడు. ఓకే ఓకే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, తిన్న తర్వాత అనేటువంటి మాట మేబీ మీకు ఎందుకు వచ్చి ఉంటుంది అనేది కూడా చెప్తాను. పండు తినక ముందు, ఒక నిమిషం, పండు తినక ముందు వీరు మెంటల్గా డిసైడ్ అయ్యారు. ఓకేనా? మెంటల్గా ఎప్పుడైతే డిసైడ్ అయిపోయారో, దేవుడు ముందుగా పసిగట్టేది ఎప్పుడు అనంటే, పని జరిగిపోయిన తర్వాత నేరస్తుడు అని తీర్పు తీర్చడు ఆయన.
ఆ పనికి నువ్వు ఎప్పుడైతే మానసికంగా సిద్ధపడతావో అప్పుడే నువ్వు నేరస్తుడివి. ఇట్స్ ఓకే, ఓకే, పని చేసిన తర్వాతనే నేరస్తుడిగా భావిద్దాము అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు పండు ఎప్పుడైతే తింటూ ఉన్నాడో తెంపుకొని నోటి దగ్గర పెట్టుకొని కొరికో కోసో దంతములకి నోరు తెరిచి దంతముల కింద పెట్టుచున్నప్పుడే నేరస్తుడు అవుతున్నాడు కదా. కొంచెం ఒకవేళ అది కొంచెం జీర్ణం కాకపోతే, ఏది మెంటల్గా డిసైడ్ అయినప్పుడే అనేటువంటిది జీర్ణం కాకపోతే, అందులో ఒక ఒక్క కొరకటం ద్వారా కానీ కోసి నోట్లో పెట్టుకోవడం ద్వారా కానీ ఎప్పుడైతే ఆ చర్య ఆరంభమవుతున్నదో అప్పుడే పాపం చేసినటువంటి వాడవుతాడు కదా. రైట్, ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, పూర్తిగా పండు తిన్న తర్వాత ఆదాము మరల ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి చేసిన పాపము ఏమిటి? పండు తిని ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఇట్స్ ఏ నెంబర్ 1. దీంట్లో ఏ సంశయం లేదు. పండు తినుట ద్వారా పాపము చేశాడు. పండు తినటం ద్వారా ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఆ ఆజ్ఞాతిక్రమం పాపం అయింది. ఆ తదుపరిక ఆదాము చేసినటువంటి పాపం ఏంటి? ఇప్పుడు ఇక్కడ పండు తినట ద్వారా పాప స్వభావం మనిషిలోనికి వచ్చింది అని అంటే, పండు తినక మునిపే తినాలి అనేటువంటి తెగింపు ఆదాముకు వచ్చిన విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి పండు తిన్న తర్వాత ఇంకెంత స్థాయిలో పెరగాలి ఆ పాపం చేయాలనేటువంటి తృష్ణ కదా. 2 రేట్లు 3 రేట్లు 10 రేట్లు 100 రేట్లు పెరిగిపోవాలి కదా. కానీ మరలా ఆదాము ఇంకే విషయంలో కూడా ఆ పాపం చేసినట్టుగా మరి బైబిల్లో మనకి దేవుడు ఎక్కడ కూడా నోటీసు చేయలేదు. అంటే దీన్ని బట్టి పండు తినుట ద్వారా పాప స్వభావము వచ్చింది అనేటువంటి మాటకి లేఖన ఆధారము లేదు. ఇది కేవలం మనుషుల యొక్క ఊహాజనితమైనటువంటి మాట. ఓకేనా. ఇక పండు తినక ముందే మరి తినాలి అని అనుకున్నారు అని అంటే, మనం ఒక మాట ఎప్పుడూ చదువుకున్నటువంటి విషయం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము దేవుడు ప్రత్యేకంగా ఇచ్చినటువంటివి కావు. ప్రత్యేకంగా ఇవ్వటము అనంటే, మనం మాట్లాడుకున్నాం కదా మనిషి జన్మ ఎందుకు అనేటువంటి పాఠంలో, దేవుడు జీవిత కాలానికి ఒక పరీక్ష పెట్టుచున్నాడు. ఆ క్రమంలో శరీరమునే నీకు అమర్చి ఆ శరీరము ద్వారానే మనలను పరీక్షిస్తున్నాడు. అంటే శరీరములో ఈ స్వభావాలు ఉన్నాయి. దీనిని మనం ఒకవేళ స్వాభావికంగా అనేటువంటి లక్షణం దేనికి ఉన్నది ఒకవేళ చెప్పుకోవలసి వస్తే దేనికి ఉన్నది అని చెప్పుకోవలసి వస్తుంది అంటే శరీరమునకు ఉన్నది. కానీ శరీరములో ఉన్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనకు లేదు. ఇప్పుడు మనము ఎలాంటి వారముగా జన్మించాము అని అన్నప్పుడు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము, ఒక్క నిమిషం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. జ్ఞాని అయినటువంటి సొలొమోను తన అనుభవములో గ్రహించినటువంటి మాటను చెప్తున్నాడు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా
దేవుడు నరులను అంటే మనుషులను యథార్థవంతులనుగా పుట్టించెను. యథార్థత అంటే ఏంటండి? యథార్థత అంటే ఏంటి? నిజాయితీ కలిగినటువంటి వారినిగా, నిర్దోషమైనటువంటి వారినిగా, మంచి స్వభావము కలిగినటువంటి వారినిగా వారికి జన్మనిచ్చాడు. అంతేనా? దాని అర్థం అదేనా? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. ఓకేనా? అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనిరి. వివిధ రకాలైనటువంటి తంత్రములను కల్పించుకున్నారు. అంటే పుట్టుకతో యథార్థవంతులు, ఇక తర్వాత పెరుగుచున్నటువంటి క్రమంలో బాలురు సహితము నేరస్తులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే బాలురు సహితము ఈ దోష సంబంధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నారు అని అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు బాలురు అన్నప్పుడు మనకి శిశు దశ దాటి ఒక అంచె దాటాలి. శిశు దశ దాటి ఆ పిమ్మట బాలబాలికలు అనేటువంటి దశ వస్తుంది. వాళ్ళందరికీ కలిపి బాలురు అని అంటారు. అప్పుడు స్వభావాన్ని పెంపొందించుకుంటున్నారు. అంటే వాళ్ళ శరీరం ఈ నేత్రాశ, శరీరాశ అప్పటి నుండి డెవలప్ అవుతున్నది. డెవలప్ ఇట్ మీన్స్ శరీరము ఆ పిల్లల యొక్క ఆత్మను ప్రభావితం చేయటము ప్రారంభించింది అని అర్థం. అంటే శరీరం తన యొక్క ధర్మాన్ని, శరీరం తన యొక్క స్వభావాన్ని బలంగా ఆత్మ మీద చూపించటం ప్రారంభించింది అని దాని అర్థం. మరి అంతకు ముందు దశ శిశు దశ ఉంది కదా, జన్మించిన దశ ఉంది కదా, అది యథార్థమైనటువంటి దశ. యథార్థమైనటువంటి దశ. అప్పుడు వారికి ఏ నేరము లేదు, ఏ నేరము లేదు. లేదు ఉన్నది అని మనం గనక అన్నాము అనుకో, పుట్టుకతో మరణించేటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. జన్మించగానే అంటే కొన్ని కారణాలను బట్టి జన్మించగానే మరణించేటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. శిశువులుగా, పిండములుగా జన్మించేటువంటి వారు చాలామంది ఉంటారు. ఇప్పుడు వారు జన్మతః పాపులు అని అంటే వారు మరణిస్తే ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది? ధర్మశాస్త్ర నియమాన్ని బట్టి పాపులు పరలోకానికి చేరటానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు. మరి ఆల్టర్నేట్గా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏంటిగా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీద ఉంటారంటే ఉండరు. ఇక ఉన్నదల్లా నరకం. మరి ఆ శిశువులు నరకానికి వెళ్ళారని మనం అందామా? ఇంతకీ వాళ్ళు ఏ నేరం చేశారని నరకానికి వెళ్ళాలి? వాళ్ళ ప్రమేయం ఏముంది? వాళ్ళ ప్రయత్నం ఏముంది? వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ నిర్ణయం ఏంటి? వాళ్ళ చర్యలేంటి? ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ నిమిత్తము లేకుండా దేవుడు తన మానానికి తాను వారికి జన్మనిచ్చి, వరే నువ్వు జన్మతః పాపివి కనుక నువ్వు నరకానికి వెళ్ళాలిరా అని చెప్పి నరకానికి తోసేస్తే ఇది దేవునికి మాత్రం ఏ మేరకి సమంజసకరం? ఈ మాటని మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను.
నేను మాట్లాడకూడదు, అది యాక్చువల్గా మీకు అర్థం కావాలి కాబట్టి మాట్లాడవలసి వస్తున్నది. అలాగైతేనన్నా మీకు అర్థమవుతుందేమో అనేటువంటి భావనతో. నో, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. ఓకే, రోమాపత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. ఇది ఒక యాకోబు ఏశావు జననము గురించి మాట్లాడుతూ ఇస్సాకు రిబ్కాల యొక్క సంతానం వారిని గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. 10, 12 కలిపి ఉన్నాయి కదా, చదువుతున్నాను. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా గాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము. క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే. పిల్లలు పుట్టట ఏం చేయలేదట, ఇంకా పిల్లలు పుట్టి ఇంకా ఏం చేయలేదు, ఇంకా ఏం చేయలేదు. వాళ్ళు పాపము చేయలేదు, కీడు చేయలేదు. అలాగని మేలు అనేది కూడా వాళ్ళకేం తెలియదు. మేలు కీడుల విచక్షణ తెలియనటువంటి దశ అది. జన్మలో ఆ నిమిషములో కావచ్చు, సర్టెన్ డేస్, శిశు దశ అనేటువంటి కొన్ని డేస్ ఉంటాయి కదా, కొన్ని రోజులు లేదా మాసములు కూడా ఉంటాయి కదా. అప్పటికి ఇంకా వారు మేలైనను కీడైనను చేయని వారుగా ఉన్నారు. పుట్టి ఇంకా అనేటువంటి దాంట్లో సమ్ డ్యూరేషన్ ఉందన్నమాట, సమ్ పీరియడ్ ఉంది. అప్పటి వరకు వాళ్ళు మేలు చేశారు అని చెప్పకూడదు, కీడు చేశారని కూడా చెప్పకూడదు. పిల్లలు పుట్టి మేలు గాని కీడు గాని స్వతహాగా వారి ప్రయత్నపూర్వకంగా చేయని కాలము కొంత ఉంటుంది, ఆ దశ కొంత ఉంటుంది. దానిని మనం అర్థం చేసుకోవాలి. లేదండి అంటే ఇంత చెప్తున్నా కూడా కొంతమంది వాదన మొండిగా ఉంటుంది. అలా ఉండకూడదు యాక్చువల్గా. లేదండి, ఆదాము పండు తిన్న తర్వాతనే స్వభావం వచ్చింది, ఛాన్స్ లేదనేది ఇందాక నేను ఆదాము పండు తినటం గురించి మాట్లాడాను. ఓకే, రైట్. అయినా మళ్ళీ పాడిందే పాడరా అన్నట్టుగా పాడుతూ ఉంటారు. లేదండి, మీరు ఎన్నన్నా చెప్పండి, పండు తిన్న తర్వాతనే ఆ స్వభావం వచ్చిందండి, అంతకుముందు లేదండి. అంతకుముందు లేకపోతే పండు ఎందుకు తింటారు? ఆలోచించండి. రైట్, తిన్న తర్వాతనే స్వభావం వచ్చిందండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇంకొక విషయాన్ని ఆలోచించాలి. అంటే ప్రతి పిల్లలు ఆదాములో నుండి వచ్చినటువంటి వారే కదా. రెండవది, ప్రతి పిల్లలు ఈ అమ్మ ఆ గర్భములో నుండి వచ్చినటువంటి వారే కదా. అంటే రక్త మాంసములు పంచుకొని పుట్టినటువంటి వారే కదా అంటున్నాను. రైట్, రక్త మాంసములు పంచుకొని పుట్టినటువంటి వారు. అలా మనం ఆలోచిస్తే మోషే జన్మతః పాపే అవుతాడు, సమూయేలు జన్మతః పాపే అవుతాడు.
అలా ఆలోచించుకుంటూ వస్తే దావీదు ఒక జన్మతః పాపే, ఎస్తేరు ఒక జన్మతః పాపే, రూతు ఒక జన్మతః పాపే, చివరికి ఒక మరియ కూడా జన్మతః పాపే అనవలసి వస్తుంది. ఏ మరియా? యేసయ్యకు జన్మనిచ్చిన మరియా. ఆమె కూడా జన్మతః పాపి అనవలసి వస్తుంది. నీ సూత్రం కదా. ఇప్పుడు ఆమె జన్మతః పాపి అయితే మరి ఆమె రక్తమాంసములు పంచుకొని పుట్టినవాడు యేసయ్య కదా. 9 నెలలు ఆయన కూడా మరియ గర్భంలో ఉన్నాడు కదా, ఉండి జన్మించాడు. అయినప్పుడు యేసయ్యకు కూడా ఏ స్వభావము రావాలి? యేసయ్య కూడా ఏమవ్వాలి? జన్మతః పాపి అవ్వాలి. ఇప్పుడు యేసయ్య జన్మతః పాపి అని నువ్వు అనగలవా? నేను అననండి అనన్నావు అనుకోండి. అనకుంటే ఎందుకన్నావు? ఆయన కూడా ఒక దేహంలో నుండి వచ్చినటువంటి వాడే కదా. అయినప్పుడు ఎందుకన్నావు? తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి వాడు కదా. అంటే పురుషులకు మాత్రమే ఆ స్వభావం ఉంటుంది, స్త్రీలకు ఉండదనా? గనుక మనం మాట్లాడేటువంటి మాట ఎంతటి విపరీత అర్థములు ఇస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. యేసయ్య జన్మతః పాపి కాదు, జీవితః కూడా పాపి కాదు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు. అలాగే జన్మించినటువంటి పిల్లలు బాలుర దశలోనికి వస్తున్నటువంటి క్రమంలో వారి స్వభావము చెడి వివిధ రకాలైనటువంటి తంత్రములను కల్పించుకునేంత వరకి వారు పాపులు కాదు. మేలైనను కీడైనను చేసేటువంటి ఆలోచన రాక మునుపు వారు పాపులు కాదు. అంటే ఇప్పుడు పాపం చేసే దశ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నదండి అనంటే యవనస్తులు అనడానికి కూడా వీల్లేదండి. బాలుర దశలో నుండే, వారు బాల్యము నుండే అని అంటాడు. బాల్యము నుండే వారి స్వభావము చెడ్డది అని అంటూ ఉంటాడు. కనుక బాల్య దశలో నుండి వారు తప్పుడుగా ఆలోచించగలరు, అవసరమైతే తప్పుడుగా బిహేవ్ చేయగలరు పిల్లలు కూడా. కానీ ఈ బాలుర దశ కంటే ముందు ఒక శిశు దశ ఉంటుంది కదా. జన్మించింది మొదలుకొని శిశు దశ వరకు వారు ఏ పాపము ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు ఏ పాపము చెయ్యరు. అసలు పాపం అనే స్పృహే వారికి ఉండదు. ఆ మెచ్యూరిటీ ఇంకా రాదు వాళ్ళకి. ఇది మేలు ఇది కీడు అనేటువంటి మెచ్యూరిటీ వాళ్ళకి రాదు. అంచెలంచెలుగా మానసిక స్థితులు మారుతూ ఉంటాయి. కనుక వారు పాపము చేయలేదు. ఇంకా యేసు ప్రభువుల వారు పిల్లలను ఉద్దేశించి, అంటే ఇంకా వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే బాలురు అనొచ్చు, వీరిని బాలురు అనొచ్చు. ఆ బాలురైనటువంటి వారు ఒకానొక దశలో వాళ్ళకి ఎవరు వచ్చారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ సీరియస్నెస్ ఎంత, ఇక్కడ మనం అల్లరి చేయొచ్చా చేయకూడదా, ఆడొచ్చా పాడొచ్చా, కొన్నిసార్లు వాళ్ళకి ఏం తెలియదు అది. ఇప్పుడు యేసయ్య వచ్చి జనులతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో పిల్లలు అల్లరి చేశారు. మనం కూడా ఎప్పుడైనా కూడికలు పెట్టుకున్నప్పుడు చర్చిలో అక్కడ ఇక్కడ సమావేశమైనప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా. అల్లరి చేసినప్పుడు పిల్లలకు మాట్లాడకండి, పిల్లలను బయటికి తీసుకుపోండి, వీళ్ళకి ప్రత్యేకంగా తీసుకెళ్ళిన పాఠం చెప్పండి, దేవుని మాటలు చెప్పండి అని అంటూ ఉంటాం కదా. అలాగే వీళ్ళు వచ్చి అల్లరి చేస్తున్నప్పుడు
శిష్యులు పిల్లలని గద్దించారు. అంటే అల్లరి చేయకూడదు అనేటువంటి విధానంలో వాళ్ళ నోరు మూయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దాన్ని కొంచెం వాళ్ళు అంటే గద్దింపు స్వరంతో చెప్పారనమాట. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ శిష్యులను నివారిస్తూ వారిని ఏమనకండి అని చెప్తూ ఏమన్నాడు, మరి యేసయ్య ఏమన్నాడు అనంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం 1 నుండి చదువుదాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఇది చదువుదామండి, కొంచెం పక్కనే ఉంది, ఇది ఇక్కడికి వద్దాం. మళ్ళీ 19వ అధ్యాయం తీయండి, 19వ అధ్యాయం 13-14 వచనాలు. 13-14 వచనాలు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? పిల్లలకి ఏం పని ఇక్కడ? పిల్లలతో ఏం పని? మీరు వినండి, అసలే క్రౌడ్ ఎక్కువగా ఉంది, మళ్ళీ మీరు ప్రత్యేకంగా పిల్లలు తీసుకొచ్చి ప్రార్థన అది ఇది అని చెప్పి అన్నట్లుగా పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. ఏ పిల్లలను? చిన్న పిల్లలను. ఆ చిన్న పిల్లలను నా యొద్దకు రానీయుడి. పరలోక రాజ్యము ఈలాటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయెను. చిన్న పిల్లలను ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానియండి. పరలోక రాజ్యము ఈలాటి వారిది. ఈలాటి వారిది అంటే ఇలాంటి స్వభావము ఉన్నటువంటి వారిది. చిన్న పిల్లలండి కల్లా కపటము ఎరగనటువంటి వారు, కల్మషము లేనటువంటి వారు. అలాంటి పిల్లలని యథార్థవంతులనుగా మీకు బహుమానంగా ప్రసాదిస్తున్నాడు కదా. ఆ చిన్న పిల్లలు ఏమంటే 9 మాసాలు మోసి పురిటి నొప్పులతో కని బిడ్డ కేవు అనేటువంటి ఒక కేకతో బాహ్య ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత ఆ బిడ్డను గుండెలకు హత్తుకుంటూ తల్లి అప్పటి వరకు భరించిన బాధను మరిచిపోతుంది. ఒక ఆనంద బాష్పాలతో బిడ్డను ముద్దాడుతుంది. అలాంటి బిడ్డ బహుమానముగా ఈ చేతుల్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చి, ఏ అమ్మా నీ చేతుల్లో ఉన్నదేంటో తెలుసా? పాపపు బిడ్డ అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఒకసారి ఆనందం కాస్త ఆవిరైపోతుంది. రెండవది, ఏదో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. పుట్టినట్టే పుట్టారు, ఉలుకు పలుకులు లేకుండా చచ్చిపోయారు. అదే పిల్లలు. బిడ్డ చేతుల్లో ఉంది, ఇలా చూసుకుంటూ ఉండగానే చనిపోయింది అని డాక్టర్ చెప్పాడు. ఈ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడానికి ఏదో వచ్చి ఉంటాడు హాస్పిటల్కి. అయ్యో బిడ్డ చనిపోయాడు కదా, ఈ బిడ్డ జన్మతః పాపి అమ్మా, ఈ బిడ్డ చనిపోతే నరకానికి వెళ్తాడమ్మా, నీ చేతుల్లో
దేవుడు నీకు అనుగ్రహించిన బిడ్డ చనిపోయాడు, ఇతడు నరకానికి పోబోతున్నాడు ఎక్కడిది, ఇంకా అసలు ఉన్నది రూపమే, ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా, నీ బిడ్డ నరకానికి పోయాడమ్మా అని అంటే ఆ తల్లి ఏం మాట్లాడాలి? అప్పుడు ఎలా స్పందించాలి? ఇందులో తల్లి పాత్ర ఏంది? పుట్టిన బిడ్డ పాత్ర ఏంది? ఎందుకు అతనికి నరకం? ఆ బిడ్డకు, అతడు లేదా ఆమె, ఆ పాప ఏంటి? అసలు ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క నియమాన్ని, నిబంధనని, ఆజ్ఞను ఏ రకంగా ప్రజలకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? ఇప్పుడు దేవుణ్ణి ప్రజలకి పాజిటివ్గా చూపిస్తున్నామా, నెగటివ్గా చూపిస్తున్నామా? ఈ పిల్లలు చేసిన పాపం ఏంటి అని అడిగితే జవాబేంటి? పిల్లలను కూడా నరకంలో పడేస్తాడా అని అన్నప్పుడు జవాబేంటి? గనుక మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడేటువంటి ప్రతి మాటకు దేవుడు అడిగినప్పుడు సమాధానము లేదా లెక్క చెప్పగలగాలి. ఏది తోస్తే అది, ఏది అనిపిస్తే అది మాట్లాడకూడదు. పిల్లలు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఈ పిల్లలది ఇలాంటి స్వభావము కలిగినటువంటిదే పరలోక రాజ్యముని యేసయ్య అంటూ ఉంటే, లేదు యేసయ్య మీకు తెలియని రహస్యం ఏంటంటే జన్మతః పాపులు, ఈ పాపులు మరణిస్తే పరలోకం వెళ్ళరు, వీరు నరకానికి వెళుతారని యేసయ్యకే కూర్చుండబెట్టి ట్యూషన్లు చెప్తారా? యేసయ్య ఆల్రెడీ ఒక డిక్లేర్ చేస్తున్నాడు కదా. ఆయన డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ పాపి అని ఎలా అంట? ఇప్పుడు 19వ అధ్యాయానికి రండి, 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యముడు ఎవడు గొప్పవాడని అడగగా, అంటే ఎవడు గొప్ప, ఎవడు నెక్స్ట్, ఎవరు లీడరు, ఎవడు పెద్దోడు, ఇది ఈ స్వభావము పెద్దల్లో ఉంటుంది న్యాచురల్గా. ఈ టీంకి నన్ను లీడర్ని చేస్తే బాగుండు, నన్ను ప్రెసిడెంట్ని చేస్తే బాగుండు, నన్ను సెక్రటరీని చేస్తే బాగుండు, సంఘములో నా పలుకుబడి, నా ఉలుకు ఉండేటట్లుగా నాకు మంచి పాత్ర, పొజిషన్ ఉంటే బాగుండు. ఇలాంటి ఆలోచనలు అన్నీ ఎవరికి ఉంటాయి? పెద్దవారికి ఉంటాయి. అవునా? ఇలా వీళ్ళు ఈ శిష్యులలో వాళ్ళు మనలో ఎవరు గొప్ప అని చెప్పి మాట్లాడుకుంటున్నారట. దాన్ని గమనించినటువంటి యేసయ్య, మాట్లాడుకోవటమే కాదండి, యేసయ్యను అడిగేశారట, గొప్పవాడని అడగగా. మాలో ఎవరు గొప్ప అని యేసయ్య నోట వినాలని వీళ్ళు ఆతృత పడితే ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా, నేను వీళ్ళకు బుద్ధి రావాలని, వీళ్ళకు తెలివి రావాలని, వీళ్ళకు జ్ఞానోదయం కలగాలని, మాలో ఎవరు గొప్పవారయ్యా అనంటే ఒక చిన్న పిల్లను మధ్యలోనికి పిలిచి, చిన్న బిడ్డ అన్నాడు, అంటే ఆడ మగ ఎవరైనా అయి ఉండొచ్చు, ఓకే, బిడ్డను పిలిచి ఏమన్నాడు అనంటే, తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా, నేను మీరు మారండి. ఎవరినంటున్నాడు? బిడ్డల్నా, అడిగిన వాళ్ళనా? అడిగిన వాళ్ళని అంటున్నాడు. మళ్ళీ ఎవరు గొప్ప అని అడిగిన వాళ్ళని అంటున్నాడు. ఆ ఆలోచన మార్చుకోండి మీరు. ఏంటి ఆ మాట? నాన్ సెన్స్. మళ్ళీ ఎవరు గొప్ప? అసలు ఆ స్వభావమే ఉండకూడదు మీకు. మీరు మారండి. మీరు మార్పు నొంది ఎలాంటి వారుగా ఉండాలి మీరు అనంటే, బిడ్డల వంటి వారైతే మీరు మారాలి. ఎవరి వలె మారాలి? బిడ్డల వలె. అంటే ఇప్పుడు మార్క్ లైన్
ఇప్పుడు ఎవరిని చూపెడుతున్నాడు? బిడ్డలను చూపెడుతున్నాడు. బిడ్డలను చూపెట్టి మీరు ఇలాంటి వారుగా మారాలి అంటే బిడ్డల బుద్ధి మంచిదనా? ఎస్. బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు బిడ్డలు మరణిస్తే పరలోకం వెళుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరోక్షంగా చెప్పేశాడు. ఇంతకుముందు వచనంలోనేమో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఇలాంటి వారిగా మీరు మారితేనే మీకు పరలోకం అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పిల్లలని మార్క్ చేసి చూపిస్తున్నాడు. ఇది ఇలాంటి వారుగా మీరు ఉండాలి అన్నప్పుడు మరి జన్మతః పాప అయితే ఈ పిల్లలదే పరలోక రాజ్యము అని యేసయ్య ఎలా అంటాడు? ఎందుకంటాడు? అంటే దేవునిది ఒక వర్షను, యేసయ్యది ఒక వర్షను, బోధకులది మరొక వర్షనా, క్రైస్తవులది ఇంకో వర్షనా? అలా ఉండకూడదు కదా. ఏకమై ఉండాలి, ఏక ఆలోచన. కనుక ఆ అవకాశం లేదు. అలాగే కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక, కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. ఏమంటున్నాడు? బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. అంటే పసిపిల్లలకి తెలివితేటలు, ప్రజ్ఞాపాఠవాలు అంతగా ఉండవు. అంటే ఇంకా వాళ్ళు ఏమీ మెచ్యూరిటీలోనికి రారు. కనుక బుద్ధి విషయమై చిన్న పిల్లల వలె మీరు ప్రవర్తించకూడదు. కొంచెం మెచ్యూర్డ్ పర్సన్స్ వలె, పెద్దల వలె ఆలోచించండి. పెద్దలకి తెలుసు ఏది మేలు, ఏది కీడు, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేటువంటిది పెద్దలకు తెలుసు. కాబట్టి బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వము విషయమై అంటే చెడు, కీడు అనేటువంటి విషయంలో మీరు పెద్దల వలె చేయకూడదు సుమా. అది విపరీతంగా ఉంటుంది. అందులో కుళ్ళు ఉంటుంది, కుట్ర ఉంటుంది, కుతంత్రం ఉంటుంది, మోసం ఉంటుంది, దోపిడి ఉంటుంది, దారుణం ఉంటుంది. గనుక ఈ కీడు అనేటువంటి విషయంలో లేదా దుష్టత్వము అనేటువంటి విషయంలో మీరు పెద్దల వలె ఉండకూడదు. అక్కడ పెద్దల మనసు మంచిది కాదండోయ్. ఈ దుష్టత్వము విషయంలో పెద్దల మనసు మంచిది కాదు. మరెవరి మనసు మంచిది? చిన్న పిల్లలది మంచిది. చిన్నపిల్లలు ఇలా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నువ్వు పాస్టర్ గారి చేతికి ఇచ్చిన కాళ్ళతో గుండెల మీద తంతారు. కానీ అప్పుడు పాస్టర్ గారు ఏం ఫీల్ అవ్వడు. ఇక అమ్మ మీదనైతే లెక్కే ఉండదు. ఏంద్రా నువ్వు ఇంత లేవు, అప్పుడే నన్ను తంతున్నావు అని పంచాయతీ పెడుతుందా? అప్పుడు ఎలా తీసుకుంటాం మనం? అలా ఆడటము మనకు ముచ్చటేస్తూ ఉంటుంది. అలాగని పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఒక తన్ను తందవరం మళ్ళీ దొరకడం అని తంతడా? ఎందుకన్నవే నన్ను అని చెప్పి అమ్మను తంతడా? అట్లా ఉంటుందా ఆలోచన? ఏమన్నా ఏమి ఉండదు. వాళ్ళ మానాన వాళ్ళు ఏదో సంతోషపడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, చేతులు ఊపుతూ ఉంటారు, కాళ్ళు ఆడిస్తూ ఉంటారు. అది నిన్ను దృష్టిలో పెట్టుకొని నిన్నేమో చెయ్యాలి, నీకేదో దెబ్బ తాకాలి, నీ గుండెల మీద తంతే నీ గుండె స్ట్రక్ అయిపోయి నువ్వు చచ్చిపోవాలి అని చెప్పి అట్లా తన్నరు వాళ్ళు.
ఎవడైనా పంచాయతీలో డొక్కల గుద్దిండు అనుకోండి, వాడు ఉద్దేశపూర్వకంగా నీ లోన ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతిని నువ్వు చావాలని కొడతాడాడు. మరి పనిబడ డొక్కలో కొట్టాడు అనంటే, లేదా పనిబడ ఛాతీలో గుద్దాడు అనంటే. కానీ పిల్లలు అలా కాదు కదా. కనుక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయంలో మాత్రం పెద్దల వలె ఉండండి అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు 3 చోట్ల పిల్లలని మార్క్ చేశాడు. 4 చోట్ల అనుకోవచ్చు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు, 5 చోట్ల అనుకోవచ్చు యథార్థవంతులుగా పుట్టించాను. రెండవది, పిల్లలు పుట్టి ఇంకా మేలైనను కీడైనను చేయక మునిపే అని అన్నాడు. అవునా? అవును. ఈ పిల్లలు ఈ పిల్లలది ఈలాంటి వారిదే పరలోక రాజ్యము అని అన్నాడు. మీరు ఈ పిల్లల వలె ఉండండి అని అన్నాడు. ఉండండి అన్నాడు. యథార్థవంతులు, అలాగే మేలైనను కీడైనను చేయని దశ, అలాగే దుష్టత్వములో పిల్లలు ఆ దుష్ట స్వభావాన్ని కలిగి ఉండరు గనక వారి వలె పెద్దలారా మీరు ఉండండి అని అన్నాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని అన్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఇంత క్లియర్గా ఉన్న తర్వాత పిల్లలు పాపులు, జన్మతః పాపులు అనంటే అది ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది. పిల్లలు జన్మతః పాపులు అనటానికి ఏ రకమైనటువంటి ఆధారము మనకు ఉండదు. అయితే మరి అలాగైతే యోబు గ్రంథములో ఇలాగెందుకున్నది అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. చదువుదాం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయం 4వ వచనం. 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. నేను చివరి పాఠంలో దీన్ని బాగానే నొక్కి మాట్లాడాను. సహితుడు అంటే పాపం చేసేటువంటి వాడు అని, పాపరహితుడు అని అంటే పాపము లేనటువంటి వాడు అని. ఈ పాప సహితునిలో నుండి అంటే పాపం కలిగినటువంటి వాడిలో నుండి పాపము లేనటువంటి వాడు పుడితే ఎంత బాగుండు అని అంటూ అలాగున ఎవడును పుట్టనేరడు అని అన్నాడు. అలాగున ఎవడు పుట్టనేరడు. పిల్లరా, దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక పాపి అయినటువంటి వాడి కడుపులో పాపము లేనటువంటి వాడు పుట్టటము అనేటువంటిది ఇంక అవ్వదు అని అన్నాడు. డిక్లేర్ చేసినట్టుగా ఉంది అది. సోకే, ఒక పాపం చేసేటువంటి వాడి కడుపులో మరలా పాపము కలిగినటువంటి వాడే పుడుతున్నాడు అని అనుకుంటే, మరి పరిశుద్ధులైనటువంటి వారి కడుపులో ఇప్పుడు పరిశుద్ధులైన దంపతులు కూడా ఉన్నారు కదా, నీతిమంతులైన దంపతులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఎలీషాకి ఒక ఆమె విడుదల ఇచ్చింది కదా, షూనేమీరాలు. ఆమె మనస్సు ఎలాంటిది అని అర్థం చేసుకోవచ్చు మనం. పరిశుద్ధమైనటువంటి స్త్రీ. ఇప్పుడు ఆమెను ఆశీర్వదిస్తే ఆమెకి గర్భఫలం వచ్చింది.
ఇప్పుడు ఆ బిడ్డ పరిశుద్ధుడా లేదంటే పాప? ఆలోచించాల్సి ఉంటుంది కదా, ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా భక్తులు ఎందరో మనకు కనిపిస్తారు, భక్తులు ఎందరో కనిపిస్తారు. వారి పిల్లలు కూడా పాపులా? మరి పాపము వహించినటువంటి వాడిలో నుండి పాపరహితుడు రాడు అని మాట్లాడుకున్నాం కదా. ఇక అంటే ఇక్కడ ఉంది కదా, మరి పాపము లేనటువంటి పాపరహితులైనటువంటి వారి గర్భములో నుండి ఎవరు వస్తారు? ఇన్ జనరల్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? సరే, ఇప్పుడు యోబు ఈ మాట అన్నాడండి, స్వయంగా యోబు అన్నాడు కాబట్టి అబ్బో భక్తుడు ఆయన అన్నటువంటి మాట ఎలా ప్రమాణం కాకుండా పోతుంది? ప్రమాణమే కదా. ఎస్, ప్రమాణమే. కానీ అదే యోబు గారు మాట్లాడారు. యోబు గారు మాట్లాడినటువంటి మాట తన స్నేహితులు ఉటంకిస్తున్నారు. ఏమని అనంటే 33వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం. ఏలీహు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి యోబుతో మాట్లాడుచున్నాడు. నువ్వు చాలా చెప్పుకుంటున్నావు, ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఏం లేని? మాలిన్యము లేని పాపరహితుడను. ఇందాకటి వచనంలో ఏముంది? పాపరహితుడు పుట్టటము కష్టం, ఎవడును అలా పుట్ట నేరడు అని అన్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? నేను పాపరహితుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పుట్టించుటకు సమయం వెతుకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు, నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు అని ఎలీహు యోబును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అక్కడ నేను పాపరహితుడను అని అన్నాడు. మరి ఇప్పుడు యోబు ఎలా పాపరహితుడయ్యాడు? ఎలా పాపరహితుడుగా ఉన్నాడు? దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, మళ్ళీ ఇక్కడికి ఒక వర్షన్ వస్తుంది. ఇక్కడ పాపరహితుడుగా ఉన్నాడు అనంటే, ఇతడు దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, పాపము పరిశుద్ధత అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత, తనలో నుండి పాపాన్ని తొలగించుకొని పరిశుద్ధుడయ్యాడు. అయిన తర్వాత నేను పాపరహితుడను అని చెప్పి అంటున్నాడు అనేటువంటి వర్షన్ కూడా రావటానికి అవకాశం ఉంటుంది. జన్మతః పాపే గాని పెరిగిన తర్వాత తెలుసుకొని అతడు మారి పరిశుద్ధుడయ్యాడు అనేటువంటి విధానంలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక మేబీ ఇలాంటి వారు ఉంటారనేనేమో యోబు గారు మరొక మాట కూడా మాట్లాడాడు. 21వ అధ్యాయం యోబు గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో నుండి. 21వ అధ్యాయం 19వ వచనం. వారి పిల్లల మీద మోపుటకై, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో, కొంత పిల్లల ఖాతాలో వేయటానికి. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. అంటే పిల్లల ఖాతాలో కొంత ఉంటుందని మీరు చెప్పుచున్నారు.
చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక. అంటే ఎవరు పాపం చేశారో వారికే అది చెందునుగాక అని అంటున్నాడు. పిల్లలకు దాచిపెట్టునేమో అనేది, పిల్లలకు దాచిపెట్టునేమనంటే పిల్లల వంతు, పిల్లల ఖాతాలో కొంత ఉంటుంది అని అనుకోవటము తప్పు అని అంటున్నాడు. అలా మీరు ఆలోచించకూడదు అని అన్నాడు. అంటే పిల్లల ఖాతాలో ఏమీ ఉండదు. ఇక వేగంగా కొన్ని వచనాలని చదువుదాం. ఏంటి అనంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏం చెప్పాడు అనంటే, మీలో ఎవరైనా తప్పు చేసినట్టయితే, అలాగే ఒప్పు చేసినట్టయితే నా రియాక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటి విధానంలో చెప్పాడు. 5-6 వచనాలు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అంటే నన్ను ద్వేషించేటువంటి వారి విషయంలో వారి యొక్క ఆ ద్వేషము యొక్క, ఇక్కడ మనం నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అన్నాడు. అంటే నన్ను ద్వేషించేటువంటి వారి యొక్క పిల్లలకు 3-4 తరాల వరకు ఆ దోషమును ఉంచుతాను అని అన్నాడు. దోషమును రప్పించుచు అని అన్నాడు. అలాగే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. అంటే మేలు చేస్తే 1000 తరాలకు వాళ్ళకి కరుణ ఇస్తాను, ద్వేషిస్తే మాత్రం 3-4 తరాల వరకు ఆ దోషమును వారి పిల్లల మీద మోపుతాను అని అన్నాడు. ఈ మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. ఇందాక బాలుర హృదయము ఎప్పటి నుండి ఎలాంటిది అని చెప్పాడు అనేటువంటి విషయం చెప్పాను కదా. 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? లోకమంతా చెడిపోయింది, పాపంతో నిండిపోయింది అని ఒక తీర్మానానికి, ఒక నిర్ణయానికి వచ్చి ఇక వీళ్ళు ఉండకూడదు అని చెప్పి జలప్రళయాన్ని తీసుకొచ్చాడు. ఇక వాళ్ళందరూ చనిపోయారు, నోవాహు కుటుంబం మాత్రమే మిగిలింది. వారిని దృష్టిలో పెట్టుకొని వారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఇప్పుడు నేను ఇందాక శిశు దశ, దాని తర్వాత బాలుర దశ ప్రారంభమవుతుంది అన్నది కదా. బాలుర దశలో నుండి హృదయం చెడుతుంది, ఇక ప్రారంభమవుతుంది అనమాట. అప్పటి నుండి మాలిన్యం. కానీ దాని దశకు ముందు ఏమీ ఉండదు. నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను.
అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాకటి వచనములో 3-4 తరాల వరకు ఆ దోషమును వాళ్ళ పిల్లల మీద మోపుతాను అని అన్నాడు కదా. కానీ అంతకు ముందే ఇక్కడేమన్నాడు? ఇక నేను శపించను. వారు బాల్య దశలో నుండి చెడినటువంటి వారై ఉంటారు. వాళ్ళ హృదయం అప్పటి నుండి చెడ్డది అని అన్నాడు. ఈ 2 మాటల్ని మనసులో పెట్టుకోండి. ఇక మరొక మాట, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టిని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అని అన్నాడు. అంటే తండ్రి పాపం చేస్తే కుమారునికి రాదు, కుమారుడు పాపం చేస్తే తండ్రికి రాదు, ఎవరి పాపం వారి ఖాతాలోనే పడుతుంది అని అంటున్నాడు. ఎవరు పాపం చేస్తే వారి ఖాతాలోనే పడుతుంది. అంటే పాపము, వీడు పాపి అని ఎవరు పాపం చేస్తే వారినే నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను అను మాట వాడుకొనరు. ప్రతి వాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినును వాని పల్లె పులియును. ఇది కూడా ఏ కాన్సెప్ట్లో చెప్తున్నాడంటే ఈ పాపము అనేటువంటి కాన్సెప్ట్లో చెప్తాడు. పవర్ ఆఫ్ ఐంద్రమని పాపము అనేటువంటి కాన్సెప్ట్లో చెప్తున్నాడు. ఎవరు పులుపు తింటే, ఎవరు ద్రాక్ష పండ్లు తింటే వాళ్ళ పండ్లే పులిసిపోతాయి, మిగిలినటువంటి వారి పళ్ళు అంటే వారి పిల్లల పళ్ళు లేకుంటే ఇంకా మిగిలినటువంటి వారి పళ్ళు పులోవు. పిల్లలు తింటే పిల్లల పళ్ళు పులిసిపోతాయి, అలాగే తల్లిదండ్రులు తింటే తల్లిదండ్రులు పిల్లల దంతములు పులిసిపోతాయి. అంతేగాని తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పండ్లు పులిసిపోవు అని అంటుందంటే ఇప్పుడు ఈ 2 సందర్భాలలో ఎవరు పాపం చేస్తే వారి ఖాతాలోనే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకా ధర్మశాస్త్రంలో నేరుగా చెప్పినటువంటి మాట ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం. 24వ అధ్యాయం 16వ వచనం. కుమారుల దోషమును బట్టి తల్లిదండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. కుమారుల దోషమును బట్టి తల్లిదండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని అన్నాడు. ఎవడు పాపం చేస్తే వాడే చావాలి, అంతేగాని తండ్రి పాపం చేశాడని పిల్లల్ని చంపకూడదు అని ఇన్ని వచనాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు ఇన్ని వచనాలు ఈ రకంగా చెబుతున్నప్పుడు మరి ఇందాక మనం చదువుకున్నటువంటి మాట 3-4 తరముల వరకు వారి మీద దోషము చూపించబడుతుంది, వాళ్ళ మీద దోషము ఉంటుంది. చూపించబడటం కాదు, వారి మీద దోషము ఉంటుంది అని అన్నాడు. ఈ చూపించబడటానికి ఉంటుంది అనడానికి చాలా తేడా ఉంటుందో. వాళ్ళ మీద దోషము ఉంటుంది. ఎలా ఉంటుంది ఏమండి? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆదాము పాపం చేశాడు, నేల శపించబడింది.
ఆ శాపము అంటే నేల శపించబడటం మూలంగా దాని ప్రభావము ఎన్ని తరముల మీద పడింది? ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నది కదా. మరి ఇందులో మన పాత్ర ఏమిటి? మన పాత్ర ఏమిటి? ఏమీ లేదు కదా. అయితే ఇక్కడ తేడా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ద్రాక్ష పండ్ల గురించి మాట్లాడినటువంటిది కానీ, ఈ ద్వితీయోపదేశ ఖండంలో మాట్లాడినటువంటిది కానీ, ఇర్మియా గ్రంథంలో మాట్లాడినటువంటిది కానీ, ఇవన్నీ ఏమి చెబుతున్నాయి? ఇప్పుడు నిర్గమకాండంలో చెప్పబడినటువంటి మాట ఆంతర్యము ఏమిటి అని మనం ఆలోచిస్తే, అలాగే ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. చివరి పాఠంలోనిది ఏంటి? లేవి అబ్రహాము గర్భంలో ఉన్నప్పుడు దశమ భాగం కట్టెను. ఓకే, వెల్ అండ్ గుడ్. ఏంటి? మంచి పని చేశాడు కాబట్టి పిల్లల ఖాతాలో వేస్తున్నారు, బాగుంది. అదే అబ్రహాం పాపం చేసి ఉంటే ఆ మంచిని పిల్లల ఖాతాలో వేసినట్టుగా చెడును కూడా పిల్లల ఖాతాలో వేయగలరా? ఇప్పుడు అబ్రహాములో ఉన్నప్పుడు అబ్రహాం దశభాగం కడితే లేవి దశభాగం కట్టారు అని అంటున్నారు. మరి ఆదాము పాపం చేసినప్పుడు మరి ఆదాము సంతానంలో నుండి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా మరి ఆ పాపము ఆ పిల్లల ఖాతాలో వేయాలి కదా. న్యాచురల్గా వచ్చేటువంటి ప్రశ్న అది. అయితే వీటన్నిటిలో మనం ఇందాక అన్ని వడపోసాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టి ఇంకా మేలైనను కీడైనను చేయక మునిపే, అవునా? తల్లిదండ్రులు పాపం చేస్తే అది వాళ్ళ ఖాతాలోనే, అంటే ఈ ద్రాక్ష పండ్లను చూపిస్తూ పోల్చాడు. మరి అలాంటప్పుడు ఈ మాటల యొక్క భావము ఏమిటి అని మనం ఆలోచిస్తే దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకడు ఆస్తిపరుడు. ఈ ఆస్తిని, కోట్లాది ఆస్తి ఉంది, ఈ ఆస్తిని బట్టి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏమని సంతోషించారు అంటే, పిల్లలకి వారసత్వంగా ఇంత ఆస్తి ఇవ్వబడుచున్నది, ఇంత ఆస్తి రాబోచున్నది అని న్యాచురల్గా భావిస్తూ ఉంటారు. అయితే మధ్యలో ఆ తండ్రికి రకరకాలైన వ్యసనాలు అలవాటు పడ్డాయి. వ్యభిచారం, త్రాగుబోతుతనం, ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాలు అలవాటు పడ్డాయి. ఆ వ్యసనాలను బట్టి ఇక కొట్లాటలు అయ్యాయి, ఆ వ్యసనాలను బట్టి మర్డర్లు కూడా జరిగాయి. వీటన్నిటికీ తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టాడు, అంటే పోయింది. లాస్ట్కి పూట గడవడం కష్టమైపోయింది. ఇప్పుడు తప్పు ఎవరు చేశారు? తండ్రి చేశాడు. దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఏ రకంగా పడింది? ఇప్పుడు తండ్రి వ్యభిచారం చేశాడు కాబట్టి పిల్లలు కూడా వ్యభిచారం చేశారు అని అనగలమా? అనలేం. తండ్రి తాగుబోతయ్యాడు కాబట్టి పిల్లలు తాగుబోతులు అని అనగలమా? అనలేం. తండ్రి హత్య చేశాడు కాబట్టి పిల్లలు హత్య చేశారు అని అనగలమా? అనలేం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ తండ్రి ఇన్ని కార్యాలు చేస్తే వాటి యొక్క ప్రభావం పిల్లల మీద ఎలా పడింది అని అంటే, అలా ఈ రకరకాలైన వ్యసనాల కోసం ఖర్చు చేయటం మూలంగా ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది, పేదవాడైపోయాడు, పూట గడవటం కష్టమైపోయింది. అవసరమైతే అప్పులు చేశాడు. ఇప్పుడు పిల్లల మీద పడే ప్రభావం ఏంటో తెలుసా? ఆ పేదరికం, లేదంటే అవసరమైతే కొన్ని కేసులలో ఆ అప్పులు. ఇప్పుడు పిల్లలు పాపం చేయలే, తల్లిదండ్రుల యొక్క పాపపు లేదా తప్పుడు పర్యావసానం మూలముగా ఒక ఫలము అని ఆలోచించాలి. మంచి ఫలము, చెడ్డ ఫలం. మంచి ఫలం ఎప్పుడు? ఈ తల్లిదండ్రులు ఆస్తిని సంపాదించి కుమారుడి చేతిలో పెడితే మంచి ఫలం.
ఏ తప్పు చేయకుండా. తప్పు చేసి ఉన్నదంతా పోగొట్టి ఇది గింతేరా అని చెప్పి చిప్ప చేతికిచ్చి బతుకు అని చెబితే అది చెడ్డ ఫలం. అంటే తల్లిదండ్రులు చేసిన దాని మూలంగా కలిగేటువంటి పర్యావసానం ఏదైతే ఉంటుందో ఫలితం అనటం, పర్యావసానం ఏదైతే ఉంటుందో ఆ పర్యావసానం పిల్లల మీద పడుతుందే తప్ప తల్లిదండ్రులు చేసిన పాపము, ఆ పాపమే నేరుగా ఈ పిల్లలకు దిగుమతి అవ్వదు. పాపము వేరు, ఆ పాపం మూలంగా వచ్చేటువంటి పర్యావసానం వేరు. పిల్లల మీద పర్యావసానం పడుతుంది తప్ప పాపము పడదు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకే యోబు గారు ఏమన్నారంటే, తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లల కోసం దాచిపెట్టబడుతుంది అని మీరు అందురేమో, నో అలా అనకండి అన్న విధానంలో యోబు గారు మాట్లాడారు. అలాగే ఇప్పుడు ఆ మెల్కీసెదకు లేవి అనేటువంటి, అబ్రహాము లేవి అనేటువంటి సందర్భాలను మనం ఆలోచించినట్టయితే, అబ్రహాము దశమ భాగము కట్టాడు. యాక్చువల్గా మనకు ఇప్పటికీ ధర్మశాస్త్రం ఎంత ఎఫెక్టివ్ఫుల్ అనేటువంటిది ఒక నిదర్శనం. అసలు తల్లిదండ్రులు ఆస్తులు సంపాదిస్తేనంట అది తల్లిదండ్రులు వాళ్ళు ఎలాగనైనా ఖర్చు చేసుకోవచ్చంట. కానీ పిల్లలకి తాతల ఆస్తి వారసత్వంగా వస్తుందట. పిల్లలకి తాతల ఆస్తి వారసత్వంగా వస్తుందట. అంటే తాతల ఆస్తి వారసత్వంగా రావటము అంటే, ఆస్తి వారసత్వంగా వస్తున్నది అనంటే, ఇప్పుడు అబ్రహాము దశమ భాగమును బట్టి పరలోక ధనమును ఏదైతే సమకూర్చుకున్నాడో అది పిల్లల ఖాతాలోనికి వస్తున్నది. ఫలం అంటే ఇప్పుడు మంచి చెడుల యొక్క పర్యావసానం అన్నమని చూడండి. మంచి చేస్తే మంచి ఫలం, చెడు చేస్తే చెడు ఫలం. ఇప్పుడు అబ్రహాం మంచి చేశాడు కాబట్టి ఆ మంచి తాలూకు ఫలము ఈ లేవికి వచ్చింది. అంతేగాని ఇప్పుడు అబ్రహాము పాపము చేస్తే, ఇన్ కేసు మనం ఒకసారి అలా ఆలోచిస్తే అనుకుంటే, ఆ పాపము అబ్రహాము పాపి అని ఎలా తీర్పు తీర్చబడతాడో లేవి కూడా అలా పాపి అని తీర్చబడతాడు అనేటువంటిది దాని ఉద్దేశము కాదు. పర్యావసానం. ఇప్పుడు దశమ భాగమును గనక మెల్కీసెదెకు కట్టకపోతే, అది ఆయనే దాచిపెట్టి ఉంటే, ఆ దాచిపెట్టిన ధనము ఎవరికి వర్తించేది? లేవికి వర్తించేది. ఇప్పుడు అది లేవికి వర్తించలేదంటే లేవికి నేరుగా పర్సులోనికి రాలేదు. అది దశమ భాగం రూపంలో యాజకుడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి అది ఇప్పుడు లేవికి రావలసింది మెల్కీసెదెకు వెళ్ళింది కాబట్టి ఇది లేవి యొక్క ఖాతాలో జమ చేయబడుతుంది. ఏంటిది? ఫలము ఖాతాలో జమ చేయబడుతుంది అని అన్నాడు. గనక ప్రియులరా, పాపము చేస్తే, ఎవరు పాపం చేస్తే వాళ్ళకే వర్తిస్తుంది. ఇది మొదట గుర్తించండి. రెండవది, పాపము చేస్తే పాపపు పర్యావసానం ఫలం ఉంటుంది చూడండి, అది మాత్రం పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అది పడుతుంది. ఒకవేళ మంచి చేశారనుకోండి, మేలు చేశారు, ఆ మేలు యొక్క ఫలము కూడా పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు మేలు చేసావు, 10 మంది చేత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్న పరపతి ఉంది, అన్నీ ఉన్నాయి, తండ్రి చనిపోయాడు, అప్పుడు పిల్లలు తారసపడితే పిల్లలను గమనించేటువంటి, మీ నాన్న చాలా మంచివాడురా, మీ నాన్న మాకు చాలా విషయాల్లో సహాయం చేశారా, మీ నాన్నకు మేము రుణస్థులమై ఉన్నాం అని చెప్పి పిల్లలకి ఏదైనా సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైట్? ఇక్కడ ఏంటి, పిల్లలు మంచోళ్ళని కాదు, వాళ్ళ నాన్న మంచోడని. ఈ రకంగా పర్యావసానాలు పడతాయి. పాపము రావటం వేరు, వాటి పర్యావసానాలు, వాటి ఫలాలు పడటము వేరు. కనుక ఇత్యాది విషయాలన్నీ కూడా ఎవరు పాపం చేస్తే వారే పాపులుగా తీర్చబడతారు. జన్మతః పాపం ఉండటం కానీ, లేదంటే తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలకు రావటం కానీ, ఇలాంటివి ఏవి ఉండవు అనేది ఈ 2 దినములలో
చదివినటువంటి లేఖనాల సారాంశము ఇది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. అయ్యా, మరి 2 దినములు సుదీర్ఘంగా అనేక విషయాలను మేము ధ్యానించి ఉంటున్నాం. మీ పిల్లలకి ఈ మాటలు అర్థమయ్యాయని భావిస్తున్నాను. దేవా, మీ పిల్లల హృదయాలలో నాటండి, అర్థం చేయించండి, దానిని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా జీవించడానికి సహాయం దయచేయండి. పిల్లల విషయమై కలిగి ఉండాల్సిన దృక్పథాన్ని నేర్పించమని వేడుకుంటున్నాం. అయితే వివిధములైన తంత్రములను కల్పించుకొని నేను చేసేటువంటి పాపాన్ని బట్టి నాకు తప్పకుండా శిక్ష ఉంటుంది అనే విషయాన్ని మరవక జాగ్రత్త పడగలిగేటువంటి మెలకువను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పిల్లలందరినీ దీవించండి, కుటుంబాలన్నిటిలో మేలులను దయచేయమని వేడుకుంటున్నాం. సుధ యొక్క తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఇక ఈ దినపు పనులన్నిటిలో మీరు తోడై ఉండమని, మంచి ఫలితాలను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ నేను దేవుడు కోరుకున్నట్లుగా పరిశుద్ధురాలనుగా బ్రతకాలి, తద్మూలముగా వచ్చేటువంటి పరలోక ఫలాలను పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.